రాంబో వర్సెస్ దొంగ టిఫిన్ డబ్బా. ఒకరోజు ఉదయం ఇంట్లో పెద్ద గోల. అమ్మ అరుస్తుంది. అయ్యో! నా టిఫిన్ డబ్బా కనిపించడంలే. ఎవరా తీసింది? అంతలో ఎంట్రీ. రాంబో చిన్న ఛాతీ గుబురుగా ఉంచుకుని ఇంట్లో షెర్లాక్ హోమ్స్లా వాసనలు పసిగడుతూ తిరుగుతాడు. బో! భయపడొద్దు అందరూ. కేసు నేను చేద్దాం. మొదట ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి వాసన చూస్తాడు. తర్వాత దిండ్ల కింద, సోఫా వెనకాల. కాని టిఫిన్ డబ్బా ఎక్కడా కనిపించదు. అప్పుడు ఒక్కసారిగా రాంబో కళ్లలో మెరుపులు. అతను నేరుగా బాల్కనీకి పరుగెత్తి బో! బో! దొంగ పట్టుకున్నా? అందరూ వెళ్తే అక్కడ ఒక బుడ్డోడు రాంబో టిఫిన్ డబ్బా తెరిచి చపాతీలు తింటూ కూర్చున్నాడు. అరే! ఇది మన పక్కింటి పిల్లాడు కదా! ఆంటీ! రాంబో నన్ను చూసి టిఫిన్ తీసుకొచ్చాడు. నాకు ఆకలి వేసిందని అనుకున్నా. అందరూ షాక్. రాంబో మాత్రం గర్వంగా తల ఎత్తి బో! నేను సేవ చేశాను. మరి బిస్కెట్లు ఎక్కడా? చివరికి రాంబోకు బహుమతిగా 2 బిస్కెట్లు ఇచ్చారు. అతను లాగుతూ, తోక ఊపుతూ వెళ్ళిపోతూ అనుకుంటాడు. బో బో! రేపు ఏ కేసు సాల్వ్ చెయ్యాలి? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.